నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసేరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చివరి ఆశ, ఇంకా ఒక్క అంశం పైన, ఒక్క హామీ పైన అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆయన మేనిఫెస్టోకి కూడా ముహూర్తం ఖరారైందని చెప్పేసి ఇంకా అందులో అనేక అంశాలు తను పెట్టబోతున్నారంటే రైతుల రుణమాఫీ గురించే కావచ్చు, డ్వాక్రా మహిళల గురించే కావచ్చు, అంటే ఇవన్నీ అంశాలు అందులో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉందంటారా? అంటే మనం చూస్తున్నట్టయితే అంటే 2019లో తను అనేక హామీలు ఇచ్చారు. మరి ఈసారి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది సార్? తప్పకుండా అమ్మా. ఈరోజు శ్రీ గారు మీకు ఉల్పు టీవీ ప్రేక్షకుల నమస్కారాలు చేసి పెట్టి చెప్పడం సింపుల్ గల్లం వాసిగా పెట్టుకున్నారు. డ్వాక్రా మహిళలు కానీ లేదా ఏదైనా చేయాలి. నేను అంటున్నాను, చెక్లోడు తిరణాలకు పోతే ఎక్కాల దిగాలి ఎక్కని అవస్థ ఉంటుంది. ఈయన ఇంకెన్ని చెప్పినా మహిళలు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్రంలో మహిళలు 30,000 మంది తప్పిపోతే అతిగెత్తు లేదు, దిశ చట్టం లేదు. ముస్లిం క్రిస్టియన్స్ లో ఉన్న ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళకి ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పిన హామీలు చేశారు. మెయిన్ గా వైసీపీ యొక్క ఓట్ బ్యాంక్ మనం టార్గెట్ చేయండి. మీరు కూడా ముస్లిం వాళ్ళు వాళ్ళకి గొప్ప గొప్పగా వేస్తారని నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ వర్గాలకి ఏం చేశారు కదా. నేను అడిగాను, ముస్లింస్ తీసేశారు, దుల్హన్ పథకం తీసేశారు, కళ్యాణ్ తోఫా తీసేశారు, రంజాన్ తోఫా తీసేశారు, మహిళా ముస్లిం రిజర్వేషన్ తీసేశారు. మళ్ళీ ముస్లింస్ ఎందుకు ఓట్లు వేస్తారు మీకు? మా సహజన్ భాషలో కర్నూలు ఆత్మహత్య చేసిన పెట్టుకోవాలి. ముస్లింస్ ఏ రకంగానూ మీకు సహాయం చేయరు కాబట్టి వాళ్ళు తెలుగుదేశం వచ్చేసారు. ఆల్రెడీ మీ ఓట్లు ఏమని చెప్పేశారు. ఇంకో విషయం, ఎస్టీఎస్సీలే క్రిస్టియన్స్ కి చర్చిలకి ప్రధానంగా వాళ్ళు భూములు కేటాయించింది కాబట్టి చర్చి ఫాదర్లకి ఇమాములకి వాళ్ళు పింఛన్ ఇస్తామన్నారు. దాన్ని లాగే ఆపేశారు కదా. క్రిస్టియన్స్ కి ఇవి కట్టిస్తామని చర్చిలు కట్టించారా? లేదు కదా. క్రిస్టియన్స్ బ్యాంక్ పెడతామన్నారు, మర్చిపోయాడు జగన్మోహన్ పాదయాత్రలు. ఇవన్నీ మర్చిపోయాడు ఆయన. చివరికి ఎస్టీ సప్లాన్ నిధులు 35,000 కోట్ల రూపాయలు బటన్ కూడా వాడుకున్నారు. వాళ్ళ నిధులు పక్క వెళ్ళిపోయినాయి. ఎస్టీ బెస్ట్ స్కూల్ ఉన్నాయి. వాళ్ళంటే వాళ్ళ పిల్లలు ఉచితంగా కార్పొరేట్ సంస్థలు 5% వరకు చదువుకోవచ్చు. దాని బీకేసీ వస్తానే అంటే కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేని పరిస్థితి ఎస్టీఎస్సీల పరిస్థితి. విదేశీ విద్య అంబేద్కర్ వచ్చింది, దాన్ని తీసేశారు. బయటికి వెళ్ళి ఐఏఎస్ కోర్స్ చదివేవాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు అది బీకేశాడు. అలాగే వాళ్ళకి సెంటు భూమి 3 సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తానన్నాడు. ఇలేదే. టోటల్ గా ఎస్టీఎస్సీలకు 200 యూనిట్లు కరెంట్ ఫీ అన్నాడు, తీసేసాడే. వాళ్ళకి అదేవిధంగా 45 ఏళ్ళకి ఎస్టీఎస్సీపీసీలకు పింఛన్లు ఇస్తాడు మహిళలకు మాత్రమే, అది కూడా ఇవ్వలేదే. సో టోటల్ గా ఈ 2 వర్గాలని అన్యాయం 3 వర్గాలు అన్యాయం కాకుండా అబద్ధాలు చెప్పి ఓట్లు తీసుకున్న వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అదే ముస్లిం చంపిన పట్టించుకున్న పరిస్థితి. ఎస్టీఎస్సీలను చంపి డోర్ డెలివరీ ఇస్తున్నారు. మొన్న తోట త్రిమూర్తులకి 18 months జైలు శిక్ష పడింది, 2 లక్షల జరిమానా పడింది. మన ఎస్టీఎస్సీలు శిరోమణం చేశారు, డాక్టర్ సుధాకర్ చంపేశారు, అనంతబాబు డ్రైవర్ ఎస్టీఎస్సీ చంపేశారు. అంటే దళితులను చంపి డోర్ డెలివరీ ఇస్తున్నారు. అంతెందుకు బీసీ అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లడు వాళ్ళ అక్కనేది అన్నాడంటే వాళ్ళని పెట్రోల్ బస్ చంపేసాడు మొన్న అమరావతి దగ్గర 2 దగ్గర. ఇంత దుర్మార్గంగా దాడులు చేస్తారంటే నిన్ను నమ్మరు జగన్ గారు. మీరెవరు ఈ కమ్యూనిటీ ఎవరు మీకు నమ్మరు, మీకు ఓట్లేరు. మీరు ఆశలు పెట్టుకోవచ్చు, దిండుగా ఆశ పెట్టుకోండి, తప్పలేదు. ఎందుకంటే అదే చెప్పాను కదా, ఏదో మీరు తిరగరా, ఏదో పెద్ద ఎత్తున ఏదో చేసేస్తాడు, వెలగబెట్టేస్తాడు అనుకునే ఆశలు మీకు ఉంటే జనాలు నమ్మే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా బొగ్గను మండతాం జగన్మోహన్ గారి పేరు చెప్తే. ఎందుకంటే ఈయన చెప్పాడు గతంలో, ఫ్యాను ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్ లో ఉండాలి. మీరు నాన్ సింక్ లో ఉండాలి. ఎందుకంటే వివేకానంద గారిని హత్య చేసిన జైల్లో ఉండాలి, పేటీఎం బ్యాక్ కంట్రోల్లో ఉండాలి, మీ దొంగలంతా కూడా రాష్ట్రం బయట ఉండాలి. ఈ విషయం మర్చిపోయి మీరు పూర్తి స్థాయిలో ప్రతిపక్షాల మీద మొదలుపెట్టేది కాకుండా మీరు పెట్టే మేనిఫెస్టో మీద ఆశలు లేవు. ఎందుకంటే గతంలో మీరు 2 పేజీలు అదేంది బైబిల్, ఖురాను, భగవద్గీత అని చెప్పి మీరు మద్య నిషేధం చేయాల, మీ నవరత్నాలు కూడా ఇవన్నీ జాబ్ కార్డు వల్ల సిపిఎస్ లేదు, ప్రత్యేక హోదా లేదు, రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని లేదు, వైజాగ్ జోన్ లేదు. పూర్తి స్థాయిలో మీరు ఈ నవరత్నాలు కాస్త నకిలీ రత్నాలుగా మార్చేసారు. జనం నమ్మరు. కాబట్టి మీరు పెట్టే మేనిఫెస్టో మీద ఎవరు ఆశలు లేవు. మీరు ఏదో ఇస్తారని ఆశ ఇప్పటికి లేదు. ఇప్పటికే రాష్ట్రం అప్పులు పాలైపోయింది, 11,500 కోట్లు అప్పు చేశారు. ఇంక ఈ పథకాలు జ్ఞానం చేస్తారో తెలియదు. ఇప్పటికే రాష్ట్రంలో పార్కులు, కలెక్టర్ ఆఫీసులు, స్కూళ్ళు, గ్రౌండ్లు, తాలూకా ఆఫీసులు, ప్రభుత్వ ఆస్తులు తాగడబెట్టి అప్పులు తెచ్చారు. ఇంకేం తాగడబెడతారు? మిగిలింది మేమే, 5 కోట్ల మంది ప్రజలే. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజు వస్తా ఉంది. కాబట్టి మీ మేనిఫెస్టో ఒక పెద్ద డొల్ల, జనం నమ్మే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీద ఎవరికి ఆశలు లేవు. ఓటమికి అంచుల్లో ఉన్నాడు కాబట్టి కౌంటర్ స్టార్ట్ అయింది. కాబట్టి ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి.
ఖచ్చితంగా తిప్పికొట్టే రోజులు వస్తాయని చెప్పి తస్మాత్ జాగ్రత్తని హెచ్చరిస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పేసి 6 పథకాలు అంటే మహిళల గురించే కావచ్చు ఏదైనా కావచ్చు సూపర్ 6 పథకాలతోనే వచ్చారు. అలాంటిది ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసే అవకాశం ఉందంటారా? నో చాయిస్ అమ్మా. ఆయనకి అన్ని దారులు మోసుకుపోయినాయి. ఆయన ఏ రకంగా జనాలు నమ్మరు. అన్ని కౌంట్ డౌన్ రూట్ స్టార్ట్ అయిపోయింది. ఆయన ఆశలు గల్లంతలయ్యే రోజులు వచ్చినాయి. ఇంకా ఆయన ఏం చెప్పినా జనాలు నమ్మరు. బంగారు తాగుడు పెడతానన్నా, బంగారు కేజీ ఇస్తానన్నా, బెంజి కార్లు ఇస్తానన్నా, మా ₹1 ముఖ్యమంత్రి, 1000 కోట్ల అధిపతి, 29 రాష్ట్రాలకు అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రి, ఋషికొండ లాంటి బోడుగొట్టిన ముఖ్యమంత్రి. జనాలు నమ్మరు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాడు ఆయన. 150 మంది సీట్లు ఎమ్మెల్యేలు ఇచ్చి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించాలంటే రాష్ట్రాన్ని అగాధపాలు చేసేసి చివరికి రాజధాని లేకుండా చేసేసి పిల్లల భవిష్యత్తు బంగారు పాడు చేయాల్సి నాశనం చేసిన ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి మీ మేనిఫెస్టో మీద ఎవరికి ఆశలు లేవు. అది ఒకటి వస్తుందని ఆశ కూడా ఊరికి లేదు. ఎందుకంటే మీకే నమ్మకం మేనిఫెస్టో ఇవ్వాలండి. ఇస్తా చెప్తున్నారు. ఆ దింపుడు కాలం ఆశ ఇంతటితో సమాప్తం అవుతుంది. కాబట్టి ఈ మేనిఫెస్టో అనే పెద్ద అభూత కల్పన. దాన్ని మీరు పెట్టుకొని గెలుస్తామంటే మీ అంత అమాయకులు ఇంకెవరు ఉండరు. కాబట్టి రాష్ట్రంలో వస్తున్న వ్యతిరేక పవనాలు తట్టుకొని ఈ మేనిఫెస్టో ఇచ్చే హామీలు ఆయన మాత్రం నాకు నమ్మకం లేదు. ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు. ఖజానా ఇప్పటికే వల్ల అప్పులు తెచ్చి ఇచ్చే పరిస్థితి, FRPM దాటి డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లేదు. కాబట్టి సృష్టించకుండా అప్పు చేసి పప్పు కూడా పెడతారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరు. మీరు ఆరోగ్యశ్రీ సహా పూర్తిగా మూసేశారు. రాష్ట్ర పథకాలను నిలిపేశారు. డబ్బులు రావటం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. సంపద సృష్టించాలి, ప్రజల్ని ఆదుకోవాలి, ప్రజల్ని బాగుపరచాలి. ప్రజల్ని ఇప్పుడు మీకు ₹10 దానం చేస్తే గొప్ప కాదమ్మా. మిమ్మల్ని బతుకు అంటే మిమ్మల్ని పైకి తీసుకొచ్చే ఉపాయం చెప్తే మీరు గొప్పవాడు అవుతారు. మీరు ఎన్ని రోజులు పిచ్చి వేస్తే మీరు తినాలి. మీకు సంబంధించిన పైకి రావాల్సిన అవసరం లేదా? అది ఆలోచన జనాలు. మాకు ఆత్మాభిమానం ఉంది, మేము ఉద్యోగం చేస్తాం, ₹10 సంపాదించకుండా కానీ ఎలకాలం మీరిచ్చే బిచ్చాలు ఇసుకొని తినే పరిస్థితి మేము లేవు. కాబట్టి మీ బిచ్చం మాకొద్దు. మాకు కావాల్సింది మా అభివృద్ధి, మా కుటుంబాల అభివృద్ధి, మా ఆత్మగౌరవం అని చెప్పి రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేయాలన్నా వద్దని ఆలోచనలు పడున్నాడు. ఇంకా టైం పడుతుంది. ఈ మేనిఫెస్టో పెద్ద వల్ల ఎవరు నమ్మరు. ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నేనిచ్చే పథకాలే ఈసారి నన్ను గెలిపిస్తాయి, ప్రజలే నన్ను గెలిపిస్తారు ఈ పథకాల ద్వారా అని చెప్పేసి తను చెప్తున్నాడు. మరి ఈ పథకాలు తనని గెలిపించే అవకాశం ఉందంటారా సార్? ఎలా గెలిపిస్తారమ్మా? ఏం పథకాలు ఇచ్చారు చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి మీకు లెక్క చెప్పాను. గతంలో ఆటో మిత్ర అని ఒక పథకం ఉండేది. ఆయనకి రోజుకు పక్క రాష్ట్రం పోల్చుకుంటే మన రాష్ట్రం డీజిల్ కాస్ట్ ₹10 ఎక్కువ. రోజుకి 500 డీజిల్ పట్టాలి. ₹20 రోజుకు లీటర్ మీద పడుతుంది. అంటే ₹100. నెలకు 3000, సంవత్సరానికి 12,000. 5 సంవత్సరాలకి ఇట్లా మీరు లెక్కేసుకుంటే ఆయనకి ఇచ్చేది ఎంత? మీరు 12,000 ఆయన తీసుకొని 10,000 ఆయన ఆటో మిత్ర కింద ఇస్తారు. 2,000 మీరు తీసుకున్నావు కదా. సో సెస్ల పేరు మళ్ళీ డబ్బులు ఉన్నాయి కదా, రోడ్ సెస్ ఉంది కదా, అవుట్ రోడ్ ట్యాక్స్ ఉంది కదా. సో ఏ పథకం ఎత్తుకున్నా కూడా జనం దగ్గర నుంచి ₹100 వసూలు చేస్తాడు. అందులో ₹10 మాకు బిచ్చం వేస్తాడు. ఇది జనానికి తెలియకేం కాదు, తెలుసుకునే రోజులు వచ్చేసి. కాబట్టి ఈ పథకాలన్నీ డొల్ల, తప్పుడు లెక్కలు, కాకి లెక్కలు. ఇప్పటికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఆ 11,50,000 కోట్లు ఏమైనా తెలియదు. రేట్లు పెంచి ₹100 వసూలు చేసి పిండేసిన ₹1,40 కోట్ల డబ్బులు ఏమైందో తెలియదు. కాబట్టి వీటికి సమాధానం కూటమి అధికారంలోకి వస్తుంది. మీ తప్పులు బయట పెడతాం, మీ సంగతి తేలుస్తాం. ఈ ఎవరైతే కలుగులో దాక్కుని ₹1,000 కోట్ల మింగేశారో ల్యాండ్, శాండ్, మైన్ ద్వారా వాళ్ళందరినీ కూడా బయటకు లాగి ప్రజల ఆస్తులు ప్రజలకు పంచే రోజు తొందరలో వస్తాయి. దానికోసమే రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఓటు వేయాలి, మెట్టు నొక్కాలని ఎదురు చూస్తున్నారు. ఆ రోజు వచ్చేసింది. కౌంటింగ్ 24 రోజులు ఎంత ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కావచ్చు, ఆయన ఇచ్చిన పథకాలు కావచ్చు, పూర్తి స్థాయిలో రాష్ట్రంలో విఫలమైనాయి. ప్రభుత్వం విఫలమైపోయింది. రాష్ట్ర మంత్రులు కూడా మాట్లాడలేని పరిస్థితి పడతా ఉంది. ఒకే ఒక మాట చెప్పండి, మద్య నిషేధం చేశారా అంటే మీ దగ్గర సమాధానం లేదు. ఆ సమాధానం ఒక్కటిసారి మీకు పాశుపతాస్త్రాలుగా పనిచేస్తుంది, మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. మహిళలు బాధపడుతున్నారు. మద్యం ఏరులే బాలుతా ఉంది. కుటుంబం చితికిపోతున్నాయి. ఈ విషయాన్ని మర్చిపోయి మీరేదో చెప్పిన మాటలని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు అనుకుంటే మాత్రం 100కి 100 రాంగ్ బటన్ నొక్కిన అవుతారు, రాంగ్ పద్ధతులు వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతం అయ్యారు. మీ పథకాలు, మీ యొక్క మేనిఫెస్టో నమ్మరు కాబట్టి ఈ రోజు మీ ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మేము ఇచ్చే సూపర్ 6 కానీ, మేము చెప్పే మేనిఫెస్టో కానీ ప్రజలు దూచుకుపోతున్నాయి. మా సభలు జయప్రదం అవుతున్నాయి. ఒక పక్క ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. పొత్తుని గౌరవప్రదంగా మమ్మల్ని అమలు చేయకుండా మాకు ధైర్యాన్ని ఇచ్చారు, విశ్వాసాన్ని ఇచ్చారు. రేపు గెలుపు కూడా మాకు ఇస్తారు. కాబట్టి 100% మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రజలకు న్యాయం చేస్తాం. ప్రజాతంత్ర ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పి మా భరోసా. రాష్ట్ర ప్రజలకి విశ్వాసాన్ని ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి అదే నమ్మకం మాకు కలిగించారు. ఖచ్చితంగా దాంట్లో 160 సీట్ల ప్లస్ తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.